ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే కరువు పనికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఎండాకాలంలో అయితే కరువు పనికి అయితే వెళ్తామండి మేము. ఇప్పుడు ఎండలు అయితే చాలా బాగా ఎండలు వేసేస్తున్నాయి కదా, అందుకైతే మేమైతే కరువు పనికి అయితే వచ్చేసాం. మా బావ నేను వచ్చాము. అదిగోండి వాళ్ళందరూ అయితే మా వాళ్ళే, మా అత్తగారు అలా. ఇదిగోండి ఆ అమ్మాయి, ఆ పిల్ల అయితే మా ఆడపడుసు. ఆ చివరన్న ఆవిడ మా అత్తగారండి. అదిగోండి వాళ్ళందరూ అయితే మా వాళ్ళే. చూడండి పని చేస్తున్నారు. ఇదిగోండి ఇదొక గ్రూప్ అండి, మా పక్కన ఇంకో గ్రూపు. ఇలా కనిపించేది అయితే మేమే. మాకైతే 2 గ్రూపులు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడైతే కరువు పని చేస్తున్నాం మేము. ఇదిగోండి వీళ్ళు కూడా మా వాళ్ళేనండి, వీళ్ళందరూ మా వాళ్ళే. చూడండి ఇదిగోండి మా బావ అయితే పారగొడుతున్నాడు, మేమైతే మట్టి అయితే మోతున్నాం. ఇప్పుడైతే మేమైతే అన్నం తినేస్తున్నాం. పొద్దున్నే వచ్చి 8:30, 9ంటికి అన్నం తింటామండి. మేమైతే ఇక్కడైతే భోజనం చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అండి, వీళ్ళందరూ మా వాళ్ళే, మా అత్తగారులు, మా ఆడపడుసు. ఆ పిల్ల అయితే మా చెల్లండి, స్వాతి పేరు మా చెల్లి. ఆ పిల్ల మా ఆడపడుచు అండి, అమ్మ సుజాత. ఇదిగోండి చెరువు, ఈ చెరువులో పనిచేస్తున్నామండి మేము. ఇదిగోండి అక్కడ ఇంకో చెరువు ఉందండి, ఒకసారి వీడియోలో చూపించాను కదా, అదైతే దూరం నుంచి చూపించాను. ఇప్పుడైతే దగ్గర నుంచి అది చూపిస్తాను. చూడండి ఇదిగోండి భోజనం అయితే చేసేస్తున్నారు. ఈరోజైతే పొద్దునుంచి వాన పడుతూనే ఉన్నదండి, చిన్న చిన్న చినుకులు. ఇదిగోండి చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. చిన్న చెరువుని ఇంత పెద్దగా చేసామండి మేము కరువు పని చేస్తా. ఇదిగోండి చూడండి పల్లెటూరులో ఎంత చల్లగా వాతావరణంలో. ఇదిగోండి ఫ్రెండ్స్ నానబోరు చెరువు, ఇందులో అయితే చేపలు ఆడతారు. ఫస్ట్ సారి చూపించాను కదా, అప్పుడైతే దూరం నుంచి చూపించాను, ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద చెరువు, ఈ మూల నుంచి ఈ మూల వరకు ఉంటుంది. మేమైతే కరువు పని చేస్తాం ఇక్కడ. ఇక్కడ పక్కన ఇంకో చెరువు ఉన్నది, అందులో అయితే ఇప్పుడైతే కరువు పని అయితే చేస్తున్నామండి మేము.